ఇప్పుడు మనం అంటాం దేవుడు ఎంత ప్రేమగల దేవుడు కదా, ఆయన ఎందుకు కోపం రావాలా, మన మీద ఎందుకు కోపంగా ఉండాలా? కరెక్టే, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చిండు, మన కోసం ఈ లోకంకి వచ్చిండు, ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఇంకెంత మనకు ప్రేమించాలా ఆయన? ఆ ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే కదా మన జీవితంలో కరువు అని పంపిస్తాడు, కష్టాలని పంపిస్తాడు. ఎందుకు? అది దేవుడు పంపించడు మనకు కష్టాలు, బాధలు, దుఃఖము, కానీ మన క్రియల్ని బట్టి అది మన ఎంట వచ్చేస్తాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు దేవుణ్ణి మనం ఎంత కోపం తెప్పిస్తామంటే మన ప్రార్థన మనం కోపం తెప్పిస్తాము, మనం ఎలాంటి తప్పులు చేసేస్తామంటే కొన్నిసార్లు మన ప్రార్థన దేవుని దగ్గర చేరలేకపోతుంది, జవాబు రాదు, స్వస్థత రాదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్నావా, రక్షణ పొందినావా, చాలా మంచిది. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని పని చేస్తుంటే ఒకవేళ నువ్వు ఎవరితో సహవాసం పెట్టుకున్నావేమో, దేవునికి ఇష్టం లేదేమో వాళ్ళతో ఒకవేళ పెట్టుకొని ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వాళ్ళని కలిసి వాళ్ళతో పెళ్లి చేసుకోవాలని నీకు ఆలోచన ఉందేమో, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు పెళ్ళి కూడా చేసుకున్నావేమో, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబు చేసిన పాపాలు ఏముండే అంటే, అహాబు ఇజ్రాయెల్కి రాజు, కానీ ఒక అన్నిరాల్ని, ఎజబెల్ని ఇంటికి తెచ్చుకున్నాడు, పెళ్ళి చేసుకున్నాడు. ఆమె వస్తూ వాళ్ళ గృహదేవతల్ని కూడా తీసుకొని వచ్చింది, ఆమెను మొక్కింది, తర్వాత అహాబ్తో కూడా మొక్కేలాగా చేసింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ముందుకెళ్తున్నాం, మన విశ్వాసం ఎలా ఉంది? కొంతమంది ప్రేమలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయినామా? కొంతమందిని పెళ్లి చేసుకోవాలని ఆలోచించి నువ్వు దేవుని పనిని వదిలేసినావా? ఒకవేళ ఇలా చేసి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అహాబ్ అలాగే చేసిండు, దేవుణ్ణి మర్చిపోయినాడు, దేవునికి వ్యతిరేకంగా పని చేసిండు. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తే 3.5 సంవత్సరాలు దేవుడు కరుణ ఇచ్చిండు, 3.5 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని ఆపేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో కూడా, నీ ఇంట్లో కూడా, నీ లైఫ్లో కూడా ఒకవేళ కరువు ఉందేమో, ఏ పని చేసినా సక్సెస్ అవుతలేదేమో, దేవుడు సన్నిధి లేదేమో ఇంట్లో, నీ ప్రార్థన దేవుడు వింటలేడేమో, జవాబిస్తలేడేమో, స్వస్థతని ఇస్తలేడేమో. ఈరోజు మనం పరీక్షించుకునే టైము. మనం దేవునితో సరి అయిన సంబంధం ఉంటే మన ప్రార్థన దేవుని దగ్గర చేరుకుంటుంది, దేవుడు జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు, సక్సెస్ఫుల్గా చేస్తాడు. ఒకవేళ మన ప్రార్థనకి జవాబిస్తలేడు, మనం ఇంకా వెనుకనే పడి ఉన్నాము అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుని ముందు వచ్చి మనము సరి చేసుకోవాలా, దేవుని ముందు మనము సరి చేసుకోవాలా. ప్రభా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నేను నీ బిడ్డని ప్రభా, రక్షణ పొందినాను, రక్షణ పొంది కూడా నువ్వు ఎంత ప్రేమించినావు నన్ను, నీ ప్రేమని వదిలేసి నేను ఇంకొక ప్రేమని వెతికినాను ప్రభా, నీకు వ్యతిరేకంగా నడిచినాను ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట యేసయ్యని అడిగితే ఆయన క్షమించేస్తాడు, మళ్ళీ తిరిగి నీకు లేపుతాడు, నీ ప్రార్థనని వింటాడు, స్వస్థతని ఇస్తాడు, నీకు మళ్ళీ ఫలించేలాగా చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 3.5 సంవత్సరాల దాకా ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేసిండు. నీ జీవితంలో కూడా స్వస్థత అనేది ఆగిపోయిందేమో, నీ లైఫ్లో కూడా ప్రార్థన దేవుడు వింటలేడేమో. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే, నేను స్వస్థత చేయడానికి రెడీగా ఉన్నాను, నీ ప్రార్థన వినడానికి రెడీగా ఉన్నాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు, నేను సహవాసం నుంచి వేరేగా అయిపోయినాను ప్రభా, వేరే సహవాసంకి వెళ్ళిపోయినాను ప్రభా, నీకు కోపం వచ్చే పనులు చేసినాను ప్రభా, కోపం తెప్పించినాను కూడా ప్రభా, నన్ను క్షమించు. ఈ ప్రార్థన చేస్తే యేసయ్య క్షమిస్తాడు, ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు.
మన స్వస్థత రహస్యం ఏంటంటే మనం ఎప్పుడైతే మన లైఫ్ని సరి చేసుకుంటామో యేసయ్య ముందు మన తప్పులన్నీ ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు, వెంటనే స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.